వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మాత్రమే చిత్తశుద్ధి లేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది ప్రారంభించి దాన్ని సుమారుగా కంప్లీట్ చేస్తే ఇప్పుడు దాన్ని పెండింగ్ లో పెట్టించి పర్యావరణ అనుమతులు లేవంటున్నాడు. పర్యావరణ అనుమతులు లేకపోవటం ఏంటి? మీ ఎంపీలతో సపోర్ట్తో నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు దాన్ని సాధించలేకున్నావు? ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధి ఎందుకు లేదు మీకు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనుకోండి, హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ కలిపేటువంటిది అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. గంటికోటలో స్టోరేజ్ ఉంటాయి, అక్కడి నుంచి కాలేటి వాకు తీసుకొని వెలిగలకు తీసుకెళ్లాలి. అనేకమైనటువంటి ప్రాంతాల్లో చెరువులు నింపుకునేదానికి బ్రహ్మాండమైన అనుకూలమైన పరిస్థితులు వస్తాయి అన్నటువంటి మాట మాట్లాడితే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టించాడు. చిత్తశుద్ధి ఏమాత్రమూ ఉండదు, ప్రాజెక్టుల పైన అవగాహన ఉండదు, కేవలం కల్లిపల్లి మాటలు మాట్లాడుకుంటూ రావటమే. ఏం చేశావు నీ హయాంలో? దాదాపుగా 17 సంవత్సరాలు ముఖ్యమంత్రి మీరు. ఏం చేశారు ఈ ప్రాంతానికి? రాయలసీమ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు వచ్చిన రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రాంతానికి పోతేడుపాటు జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అలాగే ఎప్పటి నుంచో కలలు కంటున్నటువంటి నంద్యాల జిల్లా కానీ, అన్నమయ్య జిల్లా కానీ, తిరుపతి జిల్లా కానీ ఏర్పరిచినటువంటి ఘనత, హిందూపురం పుట్టపర్తి జిల్లా కానీ ఏర్పరిచినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈ ఒక పక్కన శ్రీ సిటీని రాజశేఖర్ గారు డెవలప్ చేస్తే కొప్పర్తిని ఆ రోజు ఆయన ఆలోచనకు అనుగుణంగా జగన్మోహన్ గారి పీరియడ్లో కొప్పర్తి సెజ్ కానీ, ఓరొక్కలు సెజ్ కానీ లాంటివన్నీ వీళ్ళ పీరియడ్లో చేస్తూ వచ్చినవి. ఈరోజు ఓరొక్కల దగ్గర జరుగుతున్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి వాటర్ రిసోర్స్ పవర్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగినవి. పరిశ్రమలు వచ్చినా, ఇరిగేషన్ అభివృద్ధి చెందిన ప్రాంతాలు అభివృద్ధి చెందిన రాయలసీమ ప్రాంతాలలో కానీ ఎక్కడైనా అది జగన్ గారి పీరియడ్లో, రాజశేఖర్ పీరియడ్లో జరిగినాయి. మీరు ఏ రకంగా చేయకుండా అన్యాయం చేస్తూ ఇప్పుడు మళ్ళా నోరు మెదపకుండా ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం పైన చూస్తా ఏదో ఇంకో భ్రమలు కల్పించే విధంగా పోలవరం నుంచి సోమశిల కలుపుతామని ఒకరోజు, పోలవరం నుంచి బనకచెలకు రాసుకొస్తారని ఒకరోజు, ఇట్లా కల్లిబొల్లి మాటలు చెప్తూ సమయం వృధా చేస్తున్నారు. రియాలిటీగా అసలు ఆలోచన చేయటం లేదు. ఇది చాలా ద్రోహం. ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారుతుంది. కనీసం ఈరోజు నువ్వు ఢిల్లీకి కొడుకు ఒకసారి, నువ్వు కుమారుడు ఒకసారి, నువ్వు ఒకసారి, వారానికి 2 పరిగెత్తున్నారు. అక్కడ ఈవెంట్స్ అంటూ షో చేస్తున్నారు. ఏంటి ఉపయోగం? అక్కడ మీ షో అప్లు, బిల్డప్ల కోసమే చేస్తూ వందల వేల కోట్లు ప్రజాసొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు. 71 సార్లు విజయవాడ నుంచి హైదరాబాద్కి ముఖ్యమంత్రి స్థాయిలో, 77-80 సార్లు ఆయన డిప్యూటీ సీఎం గారు. మరి లోకేష్ గారు కూడా దాదాపుగా 70-80 సార్లు. అందరికీ ముగ్గురికి ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు, ప్రత్యేక కాన్వాయిలు. గత 5 సంవత్సరాలలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో లేరు, హైదరాబాద్లో ఉన్నారు. ఎప్పుడు కూడా ఇక్కడి నుంచే కరోనా పరిస్థితులలో ఇళ్లలో దాంకొని